ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కష్టాలు వారికి నిత్యకృత్యాలు. పొద్దు పొడిచింది మొదలు నిద్రపోయే వరకు సమస్యలతోనే వారి పోరాటం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా వారి తలరాతలు మాత్రం మారటం లేదు. అంతకంతకు ఇబ్బందులు రెట్టింపవుతూ ఆశలు అడియాసలవుతున్నా ఏ ఒక్కసారైనా తమ కష్టాలను కడతీర్చకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ ఆడబిడ్డలు. నేటి కాలంలో మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నా ఆ ఊరికి మాత్రం సరైన రోడ్డు సౌకర్యమే లేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక అంతే సంగతులు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్లు, ఆటోలు రాకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి జట్టి కట్టుకుని మోసుకెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక నియోజకవర్గంలోని టి కొత్తగూడెం గ్రామ పంచాయతీలోని ఉమేష్ చంద్రనగర్లో వలస గిరిజనులైన మావిడి అనితకు ఒక్కసారిగా పురిటి నొప్పులొచ్చాయి. రహదారి సరిగా లేని గ్రామం కావడంతో గ్రామస్తులు జట్టి కట్టుకుని మోసుకుని జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో అనిత అక్కడే ప్రసవించింది. సుమారు 4 కిలోమీటర్ల దూరం ఆమెను గ్రామస్తులు మోసుకొని వచ్చారు. సురక్షితంగా మగబిడ్డకు జన్మనిచ్చింది అనిత. ఇక దుగినేపల్లి గ్రామ రహదారికి వచ్చాక 108కి కాల్ చేసి తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదని ప్రథమ చికిత్స చేసి అనంతరం వైద్యులు ఇంటికి పంపించారు. ఆదివాసీలకు కష్టాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని, అత్యవసర పరిస్థితుల్లో రహదారులు సైతం లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవునిపైనే భారం వేసే దుస్థితి నెలకొందని ఆదివాసీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతున్నా ఇప్పటికీ పలు ఏజెన్సీ ప్రాంతాలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏదేమైనా పాలకుల నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారే అవకాశం లేకపోలేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు రహదారులపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.